ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం సందర్భంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. సమర్పణ పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-150-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం సందర్భంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. సమర్పణ పులుమాటి పంకజ్ మోహన్ గారు. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం 10 గంటలకు వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతులకు పప్పు దినుసుల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. పప్పు దినుసుల వల్ల కలిగే లాభాలను రైతులకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారు అధ్యక్షత వహించగా, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి గారు, ఫుడ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి గారు, ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త డాక్టర్ జి శేషు గారు, అపరాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మధు గారు, మధిర వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె రుక్మిణి గారు, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ విజయభాస్కర్ రెడ్డి గారు, హన్మకొండ వ్యవసాయ సంచాలకులు డి ఆదిరెడ్డి గారు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అనురాధ గారు, ఆదర్శ రైతు మంత్యపురి యాదగిరి గారు మొదలగు వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో పప్పు దినుసులు పండిస్తున్న 10 మంది ఆదర్శ రైతులను సన్మానించడం జరిగింది. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ, ఇవాళ కార్యక్రమం ఏంటంటే వరల్డ్ పల్సెస్ డే, అంటే ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం 2026లో జరుపుకుంటున్నాం. దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 10వ తారీఖు రోజు 2019వ సంవత్సరం నుంచి మనం జరుపుకుంటున్నాం. మరి అది జరుపుకుంటానికి ఏంది, దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది అనేటువంటి విషయం గురించి ఒక 2-3 పాయింట్లే నేను ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పదలుచుకున్నా. ఇది యాక్చువల్గా ఏంటంటే 2016వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అంటే అందరికీ తెలిసినటువంటిదే. వారు ఏం చేశారంటే 2016వ సంవత్సరంలో అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరం, అది దినోత్సవం కాదు, అంతర్జాతీయంగా పప్పు ధాన్యాల సంవత్సరం అనేటువంటిది 2016లో చేపట్టడం జరిగింది. అది ఆ కార్యక్రమం ఎప్పుడైతే 2016లో బాగా మంచిగా సక్సెస్ అయిందో, పప్పు దినుసుల గురించి బాగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఆ సంవత్సరం చేపట్టారో, అది బాగా అన్ని దేశాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినట్టు, ఇది ఒక్క సంవత్సరంతో చేసుకుంటే సరిపోదు, దీన్ని ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని నిర్ణయం చేసుకొని 2019వ సంవత్సరం నుంచి దాని పేరు మార్చి ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని మనం 2019 నుంచి చేపట్టుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాలి,
ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మతలబ్ అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏందని కనుక చూసుకున్నట్లయితే ఒక 4-5 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. వీటిలో మొట్టమొదటిది ఈ ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పప్పు దినుసులకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పేటువంటి అంశం. ఆ పప్పు దినుసులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మొట్టమొదటి గొప్పతనం దానికి ఉన్నటువంటి న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడంలో అవి చాలా ఉపయోగపడతాయి. సో అవి ఏ రకంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని ప్రతి వాడికి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాడి వరకు స్కూల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఆఫీసులో ఉన్న వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే రెండవది ఏంటంటే ఈ పప్పు దినుసులకు ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్ని పంటలు వేసినప్పుడు ఈ పంట ప్రతి సంవత్సరం వేయొద్దు అని చెప్తాం. వరిని ఎక్కువ సాగు చేయొద్దు, పత్తిని ఎక్కువ సాగు చేయొద్దు అని చెప్తాం, కానీ పప్పు దినుసులను సాగు చేయొద్దు అని చెప్తామా మనం? చెప్తాం. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. అంటే అది వాతావరణాన్ని ఖరాబ్ చేసేది కాదు, భూములను కానీ వాతావరణాన్ని కాపాడేటువంటి పంట. కాబట్టి ఆ విషయం గురించి కూడా అందరికీ అవగాహన కల్పించాలనేటువంటిది రెండవ ఉద్దేశం. మూడవది చాలా ముఖ్యమైనటువంటిది, మనం పప్పు దినుసుల గురించి ఎంత గొప్పగా చెప్పినా రైతులకు కూడా సపోర్ట్ చేయాలి. అంటే సపోర్ట్ చేయడం అంటే రైతులకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి విత్తనం ఇవ్వడం, వాళ్ళకి సంబంధించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం, వాళ్ళు పండించినటువంటి పప్పు దినుసులను కొనడం, వాళ్ళకి కావాల్సినటువంటి క్రిటికల్ ఇన్పుట్స్ ఇప్పించడం, వీటి మీద కూడా రైతులకు అవగాహన కల్పించాలనేటువంటిది మూడో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మధిర వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె రుక్మిణి గారు పప్పు దినుసుల గురించి వివరిస్తూ, కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువగా కంది, పెసర, మినుము, కొంచెం అలసందలు అంటే బొబ్బర్లు ఇవి మాత్రం పండించడం జరుగుతుంది. మన దేశంలో ముఖ్యంగా 3 పంటలు ఎక్కువ పండిస్తున్నాం: వరి, మొక్కజొన్న, పత్తి, తర్వాత మిర్చి. కానీ పప్పు ధాన్యాల విస్తీర్ణం దాంట్లో ఒక 10% కూడా, అంటే ఉన్న 10%లో కూరగాయలు, అదేవిధంగా పప్పు ధాన్యాలు, ఇతర పంటలని పండిస్తున్నాం. అంటే 90% అంతా కూడా వేరే పంటలు, పప్పు ధాన్యాలు పండించట్లేదు. కాబట్టి ఏంటంటే వేరే దేశాల నుంచి మనము అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ప్రపంచంలో చూసుకున్నట్లయితే మన దేశం అనేది ఎక్కువగా విస్తీర్ణంలో ఎక్కువ పండిస్తున్నాము, అదేవిధంగా తినడం కూడా మనం ఎక్కువ తింటాము. కాబట్టి పండించింది మనకి తినడానికి సరిపోవట్లేదు. కాబట్టి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. చిన్నది కెన్యా, పాకిస్తాను, ఆఫ్రికన్ కంట్రీస్, అమెరికా ఇట్లాంటి దేశాల నుంచి మనము వేరే పప్పు ధాన్యాల్ని దిగుమతి చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఈ వాణిజ్యపరమైన పంటలు పండించడం వల్ల, ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల, పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఈ మన క్లైమేట్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చాలా గమనిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు చూస్తున్నట్టయితే మనకి ఎండ ఎక్కువ విపరీతంగా పెరుగుతూ ఉంది. అంటే ఈ 20 సంవత్సరాల్లో 1.47 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అయింది. ఎప్పుడైతే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిద్దో అప్పుడు భూతాపం పెరిగిద్ది. దానివల్ల పంట దిగుబడులు కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు పెరుగుతున్నాయి ఇవన్నీ అంటే మనం ఏంటంటే అదే మన వాతావరణాన్ని మనం రక్షించుకోవట్లేదు. వాతావరణం ఎందుకు రక్షించుకోవట్లేదు అంటే కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ గ్రో చేస్తున్నాం. భూసారం అంతా కూడా నిస్సారం అయిపోతుంది. భూమిలో జీవం అనేది ఉండట్లేదు. మనం ఏంటంటే ఎక్కువ ఇండిస్క్రిమినేట్ గా అంటే యూరియా కానీ ఇట్లా కెమికల్స్ వాడడం వల్ల భూసారం అంతా తగ్గిపోతుంది. కాబట్టి ఒక ఇటుకలాగా మన భూమి తయారవుతుంది. రాబోయే రోజుల్లో మనము మన పిల్లలకి ఒక ఇటుక లాంటి భూమి మాత్రం ఇవ్వగలుగుతాం. దాంట్లో ఏ సారం ఉండదు, ఏ పంటలు కూడా పండే అవకాశం లేదు. అప్పుడు అందరూ కూడా టాబ్లెట్లు మింగి బతకాల్సి వస్తుంది. అంటే అన్నంలాగా టాబ్లెట్లు మింగాలి. సో ఆ వచ్చే పరిస్థితి మాత్రం అదే తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి మనము భూసారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి వరల్డ్లో చూసినట్లయితే మన దేశంలో మాల్ న్యూట్రిషన్ కూడా చాలా తక్కువ. అంటే పిల్లలందరూ కూడా స్టంటెడ్, ఇంతకుముందు చాలా దృఢంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా సన్నగా, చిన్నగా, చాలా పురుసగా తయారవుతున్నారు. ఎందుకంటే మాల్ న్యూట్రిషన్, బలవర్ధకమైన ఆహారం తినడం లేదు. అంటే వాళ్ళన్ని వేరే వేరే పదార్థాలకు అలవాటు పడ్డారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ పండించడం కూడా తక్కువైపోయింది. అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం రేట్లు కూడా ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి చాలా మంది పప్పు ధాన్యాలు ఎక్కువగా తినడం జరగట్లేదు. ముఖ్యంగా ఇందాక సార్ అన్నారు సూపర్ ఫుడ్, పప్పు ధాన్యాలు సూపర్ ఫుడ్ అన్నారు. ఎందుకు సూపర్ ఫుడ్? అది దాంట్లో 20 నుంచి 24% ప్రోటీన్ ఉంటుంది. దాంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదేవిధంగా
ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, అదేవిధంగా మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మనకి మనిషి బాగా దృఢంగా ఆరోగ్యంగా 10 కాలాల పాటు ఉండాలంటే ఏవైతే ఉండాలో ఆ పదార్థాలన్నీ కూడా మనకి పప్పు ధాన్యాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మనము ఈ పప్పు ధాన్యాలు తీసుకోవాలి. కర్ణాటక కానీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఎంత పప్పు ధాన్యాల విస్తీర్ణం ఉంది, ఎంత దిగుబడి వస్తుంది. అదే మన తెలంగాణలో 5.63 lakh హెక్టేర్లు మాత్రమే, అంటే అంత పప్పు ధాన్యాలు కలిపి అంత తక్కువ మోతాదులో మనం పండిస్తున్నాం. అదే వేరే చూసుకున్నట్లయితే ఫస్ట్ మధ్యప్రదేశ్ ఎంత 53.95 lakh హెక్టేర్లు వాళ్ళు పండిస్తున్నారు. ఎంత దిగుబడి వస్తుంది? 46.44 lakh టన్నుల ఉత్పత్తి వాళ్ళు సాధిస్తున్నారు. అది సాధించడంతో పాటు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పంట మార్పిడి జరుగుతుంది, వాళ్ళ భూసారం పెరుగుతుంది, రకరకాల పంటలు పండిస్తూ ఉన్నారు. సో ఏంటంటే మనకి తెలంగాణలో ఉన్న ప్రాబ్లం వాళ్ళకు ఉండదు, ఎందుకంటే ఆ రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళు పప్పు ధాన్యాలతో పంట మార్పిడి చేసుకుంటారు కాబట్టి భూసారం బాగా ఉంటుంది. ఆ తర్వాత ఫుడ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి గారు ప్రసంగిస్తూ, సో ముఖ్యంగా ఈ పప్పు దినుసుల గురించి చాలా విషయాలు చాలా చెప్పారు. అంటే మనకు అందరికీ యాక్చువల్గా రోజుకి ఎన్ని గ్రాముల పప్పు దినాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అందరూ అంటే మన ఏజ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యావరేజ్గా తీసుకుంటే ప్రతిరోజు కంపల్సరిగా 75 నుంచి 85 గ్రాముల పప్పు మనం తీసుకోవాలి. తీసుకుంటున్నామా? ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? నాకు తెలిసిన రీజన్ అంటే నేను ఐడెంటిఫై చేశాను. యాక్చువల్గా సారు అక్కడ ఏడిఆర్గా మాకు జగిత్యాల్లో ఉన్నప్పుడు నేను ఆదిలాబాద్లో వర్క్ చేసేవాడిని. ఆదిలాబాద్లో ఎక్కువ మంది ప్రోటీన్సే తింటారు. యాక్చువల్గా మనందరికి 75 గ్రాములు కావాలి. పిల్లవాడు చంటి పిల్లవాడు 6 నెలలకు వయసు వచ్చిన తర్వాత మనము అన్నప్రాసనం చేసినప్పుడు మనము అన్నము పప్పు అంటే అమ్మ తొలి ముద్ద కూడా పెసరపప్పుతోనే మొదలవుతుంది యాక్చువల్గా. సో ప్రతి పిల్లవాడికి కూడా 7 నెలల వయసు వచ్చిన తర్వాత పిల్లవాడికి కూడా 12 గ్రామ్ పప్పులు అనేటువంటి కంపల్సరీగా తినిపించాలని మన న్యూట్రిషన్ విభాగం అనేటువంటి సూచించింది. 12 గ్రాముల ప్రోటీన్ తప్పనిసరిగా తినాలి, కానీ మనం తింటలేం. పప్పు అనేటువంటిది వయసును బట్టి మారుతూ ఉంటుంది. ఈవెన్ వృద్ధులు అంటే 50 సంవత్సరాల పైన పైబడ్డ వారు కూడా 75 గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలి. మన శారీరక మనం చేసిన పనుల వల్ల మన మజిల్ లాస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ లాస్ అయిన మజిల్ని రిప్లేస్ చేయాలంటే మనము ఖచ్చితంగా మాంసకృతులు ఎక్కువగా ఉండే ఆహారం అనేటువంటిది పప్పులనే తీసుకోవాలి. మనం అనుకుంటే పప్పులు అదే ప్రోటీన్స్ అనేటువంటి మిల్క్లో ఉంటాయి, ప్రోటీన్స్ అనేటువంటి మన మాంసం ద్వారా కూడా వస్తాయి. కాబట్టి వాటి వల్ల కొన్ని అనర్థాలు ఉన్నాయి, మీకు అవి చెప్తాను. ఇంకోటి ఏంటంటే మనకి పప్పు ధాన్యాలు అనేటువంటి మనం తక్కువగా పండిస్తున్నాం కాబట్టి మనం వేరే దేశాల నుంచి మనం పప్పులు కొనుక్కుంటున్నాం. అది ఆల్మోస్ట్ 73 లక్షల టన్నుల పప్పుల్ని మన ప్రపంచంలోనే పప్పుల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ 73 లక్షల టన్నుల పప్పుల్ని గత సంవత్సరం మనం దిగుమతి చేసుకున్నాం. దీనికి అయిన ఖర్చు మనం పండించిన ఒడ్లు పంపించిన దాని వచ్చిన అంటే మన విదేశాలకు బాస్మతి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, దాని మీద వచ్చిన లాభానికి ఆల్మోస్ట్ మనం ఇక్కడనే ఖర్చు పెడుతున్నాం. అనంతరం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త డాక్టర్ జి శేషు గారు పప్పు ధాన్యాల ప్రాధాన్యత తెలియజేస్తూ, అపరాలన్నీ కూడా ఎర్రచిలక నెలల్లో వేసుకోవచ్చు, నల్లరేగడి భూములలో కూడా వేసుకోవచ్చు. నా టాపిక్ రెడ్ గ్రామ్ గురించి, కంది గురించి కాబట్టి నేను చెప్తున్నా. మనము వెరైటీ సెలెక్ట్ చేసుకునే ముందు మన దగ్గర ఉన్న పొలము ఎర్ర పొలమా నల్ల పొలమా మొదటి అంశం. రెండోది మనకి పూత అయిపోయిన తర్వాత అంటే మామూలుగా మనం జూన్ జూలైలో వేసుకుంటాం వర్షాకాలం సాగు వేసుకునేది. పంట లాంగ్ డ్యూరేషన్ అయితే పూత నుంచి కాయ గట్టిపడేంత వరకు, గింజలు గట్టిపడేంత వరకు నీళ్లు ఉన్నాయా లేదా చూసుకొని రకాలని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడున్న పరిస్థితులలో పూత కాత వచ్చే టైంలో వస్తే అధిక వర్షాలు వస్తాయి, లేకపోతే బెట్టనే వస్తుంది. కాబట్టి మన మధ్య తెలంగాణ ప్రాంతంలో మనకి అయితే స్వల్పకాలిక రకాలు లేదంటే మధ్యకాలిక రకాలు వేసుకోవాలి. ఓకే, నల్లరేగడి భూములు ఉన్న వాళ్ళు నీళ్లు కూడా అవైలబుల్గా ఉంటే మాత్రమే కొంచెం లాంగ్ డ్యూరేషన్ వరకు పోవచ్చు, కానీ సజెస్టెడ్ ఈజ్ ఓన్లీ మధ్యకాలిక రకాల వరకే పోవచ్చు. అంటే 150 నుంచి 160 డేస్ డ్యూరేషన్లో క్రాప్ అయిపోవాలి. స్వల్పకాలిక రకాలంటే 130 నుంచి 145 రోజులలో పంట అయిపోతుంది. స్వల్పకాలిక రకాలు ఏంటంటే మనకి వర్షాలు కొంచెం లేట్ అయినప్పుడు, మనం జూన్ 15 నుంచి జూలై 15 అని చెప్తున్నాం కదా, స్వల్పకాలిక రకాలని వర్షాలు కొంచెం లేటుగా వచ్చినప్పుడు జూలైలో వేసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. లేదంటే మధ్యకాలిక రకాలే సూటబుల్. జూన్ 15లో మంచి వర్షాలు వచ్చినాయంటే అవే వేసుకోవాలి. మనకి ఎందుకంటే మీరు ఎప్పుడు వేసుకున్నా సరే కందికి పంగల్ ఎంత ఎక్కువ వస్తే మీకు ఖాతా దిగుబడి అంత ఎక్కువ వస్తుంది. మీరు ముందు వేసుకున్నారంటే పంగల్ ఎక్కువ వస్తాయి, ఖాతా దిగుబడి ఎక్కువ వస్తుంది. మీరు ఎప్పుడు వేసుకున్నా సరే, ఈవెన్ ఆగస్టులో కూడా కొంతమంది వేసుకుంటారు
ఫంగల్ తక్కువ వస్తాయి, కానీ చలి స్టార్ట్ కాగానే పూత స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్షాలు మంచిగా ఉంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేసుకోవాలి, లేట్ అయితే మాత్రమే స్వల్పకాలిక రకాలకు పోవాలి. ఇంకోటి నల్లరేగడి భూములలో వరుసకు మధ్యన దూరం ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. కొంచెం ఎర్రచిలకలు లాంటివి అయితే కొంచెం దూరం తక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. దూరం ఎక్కువ తక్కువ అంటే ఎంత అంటే 6 నుంచి 7 ఫీట్లు నల్లరేగడి భూములలో, 3 నుంచి 4 ఫీట్లు లేదా మహా అయితే 5 ఫీట్లు ఎర్రచిలక నీళ్ళల్లో పోవాలి. మొక్కకు మొక్క మధ్య దూరం వర్షాకాలంలో అయితే 20 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే యాసంగిలో కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాం. యాసంగిలో వేసుకుంటే మంచిదని కూడా చెప్తున్నాం. ఇందాక రుక్మిణి మేడం చెప్పినట్టు సీడ్ రేట్ విత్తన మోతాదు రబీలో ఎక్కువ అవుతుంది మీరు ఏ వ్యాపారాల పంట వేసుకున్నా. ఎందుకు అంటే మనము వరుసకు మధ్యన దూరం తగ్గిస్తున్నాము, ప్లస్ మొక్కకు కూడా దూరం తగ్గిస్తున్నాం. యాసంగిలో వేసుకునే దానికంటే వర్షాధారంగా వేసుకునే దాంట్లో డబల్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ విత్తన మోతాదు పెరుగుతుంది. మీకు వర్షాకాలంలో వచ్చినట్టే యాసంగిలో కూడా దిగుబడి వస్తుంది. అపరాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మధు గారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, మంచి మేలైన వంగడాలను ఎన్నుకోవాలి. మన యూనివర్సిటీలల్లో ఇక్కడ ఆర్ఏఆర్ఎస్ వరంగల్ కావచ్చు, తాండూరు కావచ్చు, మంచి రకాలు ఉన్నాయి. అవి తీసుకొని వేసుకుంటాం. అయితే ఎలాంటి నేలలన్నా కూడా చెప్పండి సార్. ఇప్పుడు ఎర్రచిలక నేలలు కావచ్చు, నల్లరేగడి కావచ్చు, వేసుకునే విధానం అడిగారు మనకు వాళ్ళు. వేసుకునే విధానం ఏంటంటే మనకు ఎర్రచిలక నేలలలో నల్లరేగడి నేలలలో తేడా ఉంటుంది. మీరు అన్ని రకాల నేలలలో ఒకే రకంగా వేయద్దు. మనకు నల్లరేగడి నేలలలో మనకు సాలుకు వెడల్పు ఎక్కువ వేసుకుంటాం. 6 ఫీట్లు కానీ 5 ఫీట్లు కానీ వేసుకోవచ్చు. అంటే 180 సెంటీమీటర్లు లేదా 150 సెంటీమీటర్లు, ముక్క 20 సెంటీమీటర్లు ఫిక్స్. అదే ఎర్రచిలక నేలల్లో వచ్చేసరికి మన ఈ ఏదైతే అనుకుంటున్నామో సాలుకు మధ్య 120 లేదా 90 వాడాలి. అంటే 4 ఫీట్లు లేదా 3 ఫీట్లు, ముక్క 20 సెంటీమీటర్లు ఫిక్స్. అది మళ్ళీ యాసంగి వచ్చేసరికి ఇంకా అందులో సగం అవుతుంది. ఇందాక ఏం చెప్పుకున్నామో అందులో సగం అవుతుంది. తర్వాత వేసుకున్నప్పుడు ఖచ్చితంగా విత్తన శుద్ధి చెప్పుకోవాలి. అది సార్ వాళ్ళు డీటెయిల్గా చెప్తారు ఎట్లా చేసుకోవాలి. తర్వాత విత్తన శుద్ధిలో భాగంగా రైజోబియంతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. అపరాల పంటలలో రైజోబియం చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే స్వతహాగా రైజోబియం అనేది చాలా తక్కువ ఉంటుంది నేలలో. ఆ రైజోబియం బ్యాక్టీరియా అనేది, ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ కందులు కానీ, పెసలు కానీ, మినుములు కానీ, ఈ బొబ్బర కానీ, ఈ పంటలే కాకుండా మనకు ఇంకా మనకు సోయా చిక్కుడు, పల్లి, వీటిల్లో కూడా ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అయితే ఈ స్వతహాగా తక్కువ ఉంటుంది కాబట్టి మనం బయట విత్తనం వేసేటప్పుడు విత్తనానికి పట్టించి వేసుకున్నట్లయితే ఇది సింబయోటిక్ నేచర్ కలిగి ఉంటుంది అన్నట్టు. అంటే ఈ బ్యాక్టీరియా చెట్టు రెండు ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటాయి. ఏం హెల్ప్ చేసుకుంటాయి? ఇప్పుడు నాకు ఒక ఆవాసం ఇది అంతే అని బ్యాక్టీరియా అడుగుతుంది. ఏది కంది చెట్టును, నాకు జస్ట్ ఆవాసమే, నీ కంది వేర్లకు నేను అట్లా అంటి పెట్టుకుని ఉంటాను, మరి నాకేం చేస్తావని కంది మొక్క అడుగుతుంది. నీకేం చేస్తా అంటే నీకు కావాల్సిన నత్రజనిని నేను తయారు చేసేస్తా. గాలిలో నత్రజని ఎంత శాతం ఉంటుంది? 78% ఉంటుంది. ఆ గాలిలో ఉండే నత్రజని స్థిరీకరించి వేరు బుడిపల్లల్లో దాస్తుంది. అది అంటే తనకు కావాల్సిన పంటకు ఉపయోగపడుతూ గత ఒక 20 రోజుల తర్వాత నుంచి, నేను చెప్పేది స్టార్టింగ్ 20 రోజులు ఫెర్టిలైజర్ కావాలి, తర్వాత నుంచి అది కాపాడుతూ తర్వాత వేసుకునే పంటకు కూడా అది స్థిరీకరించబడుతుంది. అంటే రైతుకు ఉపయోగపడుతుంది, కంది చెట్టు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విత్తన శుద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా రైజోబియంతో చేసుకోవాలి. నెక్స్ట్ వేసుకునే విధానంలో బోదె కాలువలు చేసి వేసుకోవాలి అంటున్నాం. మీకు ఒకసారి ఫోటో కూడా చూపెడతా. బోదె కాలువలతోని మనం విత్తే పద్ధతి వచ్చేసి బోదె కాలువలు చేసుకోవాలి. ఈ బోదె కాలువల్లాగా చేసుకుంటే ఏమవుతుందంటే మనం మామూలుగా చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు జూన్లో కానీ జూలైలో కానీ వర్షాలు ఒకటేసారి పడతాయి. మొన్న కూడా మనకు దాదాపు 230-235 mm ఒకటే రోజు పడ్డది, 12 గంటల మొంతా తుఫాన్ ద్వారా మనకు ఒకటేసారి మొత్తం చెరువులు అయిపోయినాయి. అలాంటి పరిస్థితులు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు 100 mm పైన ఇవి డ్రైనేజ్ కాలువల్లాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ నెంబర్ 1, ఇమ్మీడియట్గా వాటర్ వెళ్ళిపోతాయి, పంట ఖరాబు కాకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బోదె కాలువల ద్వారా చేసుకోవాలి. ఇంకా తక్కువ వర్షాలు పడ్డప్పుడు అదే మనకు సాయిల్ని మన వాటర్ని స్టోరేజ్ ఎక్కువ రోజులు చేస్తుంది కాబట్టి మాయిశ్చర్ కన్జర్వేషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అదొకటి. రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ విజయభాస్కర్ గారు మాట్లాడుతూ, ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశం మరియు ప్రపంచం మొత్తంలో ఐక్యరాజ్య సమితి మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆదేశాల ప్రకారము మొదటిసారిగా 2016లో గుర్తించడం జరిగినది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్. దాని తర్వాత
ఐక్యరాజ్య సమితి ఈ పప్పు దినుసుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి సంవత్సరం 2019వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జరుపుకోమని గవర్నమెంట్ ఐసిఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆదేశాల ప్రకారం మేము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరి దక్షిణ మధ్య తెలంగాణ మండలంలోని అందరి రైతులను పప్పు దినుసులు పండించే రైతులను పిలవడం జరిగినది. ఇందులో పప్పు దినుసులు అనగా మనకు 9 రకాలు ఉంటాయి. మన వరంగల్లో ముఖ్యంగా కంది పంట, పెసర పంట, మినుము పంట, శనగ పంట, బొబ్బెర్లు, అలసందలు ఇవి వేస్తారు. వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకు మిగతా పంటల కన్నా ఈ పంటలు అతి తక్కువ కాలంలో సుమారు పెసర అంటే 55 నుంచి 65 రోజులలో అంటే 2 నెలల్లో పంట వస్తుంది. మినిమం 3 నెలల్లో పంట చేతికి వస్తుంది. అదేవిధంగా శనగ కూడా 90 రోజుల నుంచి 105 రోజులలో పంట వస్తుంది. ఇవే కాకుండా కంది పంట కూడా మనకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. ఈ పంటలన్నిటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మిగతా పంటలతో పోల్చినప్పుడు ఈ పంటలను వర్షాకాలం కన్నా ముందు పంట ఇటు పెసర కానీ మినుము పంటలు కూడా రైతులకు భూమిలో నత్రజనిని స్థిరీకరించుకోవడానికి అంటే మనం తక్కువ మోతాదులో మన నత్రజని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా యూరియా ప్రభావం, యూరియా బస్తాలు కొంచెం తక్కువ మోతాదులో లభిస్తున్నాయి కాబట్టి రైతులు కూడా తక్కువ అంటే ఎంతవరకు సిఫారసు మేరకు అంతవరకే యూరియాను వాడాలని మా వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అదేవిధంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఫిబ్రవరి 10వ తారీఖు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పప్పు దినుసులను అంటే పంట మార్పిడి చేయాలి. ఒకే రైతులు చాలామంది నీళ్లు దొరకడం వల్ల ఈ వరి పంట దిక్కు, పత్తి పంటకు మరియు మిగతా మిర్చిను పసుపు పంటలకు వెళ్తున్నారు. అన్నిటికన్నా తక్కువ కాలంలో ఒక పద్ధతి ప్రకారం కాలానుగుణంగా పద్ధతి ప్రకారం రైతులు పండించుకున్నట్టయితే ఒక సంవత్సరానికి 3 నుంచి 4 పంటలు మన పప్పు ధాన్యాలు పండించవచ్చు. అదే కాకుండా ఒకసారి పప్పు ధాన్యాలు మన వరి కన్నా ముందు పెసరను వేసుకొని పూతకొచ్చినప్పుడు దున్నుకున్నట్టయితే ఇండైరెక్ట్గా మనకు భూమిలో నేలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ నేల తల్లిని ఆరోగ్యంగా ఉంచుతూ మన ఇటు మానవ మనుగడ కోసం భవిష్యత్తులో యొక్క మన ఆహారంలో కూడా మనకేంటంటే ఈ మధ్యలో ఇంతకుముందు రైతులందరూ ఇంటిగ్రేటెడ్ లైవ్ స్టాక్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లేక ఒకే పంట వేశారు. ఇప్పుడు ఏంటంటే మేము ఒక అవగాహన పాతకాలంలో చాలామంది రైతులు ఒక పంటనే వేయకుండా కూరగాయ పంటలు, మిశ్రమ పంట ఇప్పుడు కందితో పాటు మొక్కజొన్న, పెసర, మినుము, పత్తి ఇలాంటి అంతర పంటలు వేయడం వల్ల వాతావరణంలో గత సంవత్సరంలో ఇప్పుడు తుఫాన్ వర్షాలు ఎక్కువ పడడం వల్ల పూత రాలిపోవడం, తక్కువ నష్టం జరిగినాయి. ఈ వివిధ రకాల మిశ్రమ పంటలు వేసినప్పుడు మనకు ఒక పంట పోయినా కానీ మిగతా పంట కూడా చేతికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు నేషనల్ ఫుడ్ మిషన్ NFSM అనేది ఒక మిషన్ కూడా పప్పుధాన్యాల విస్తీర్ణ పెంచడానికి ఒక ప్రాజెక్టును ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది. అదే కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రభుత్వం బడ్జెట్లో కూడా పప్పు ధాన్యం యొక్క ఆత్మ నిర్భరత అనే ఒక ప్రాజెక్టును అంటే కొన్ని కోట్లు ఇచ్చి మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే పప్పు ధాన్యాల విస్తీర్ణం పండడానికి నేలల అనుకూలం ఉన్నదో ఆ ప్రాంతాల్లో తప్పనిసరిగా సాగు చేయాలని బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ పప్పు ధాన్యాల విస్తీర్ణం పెంచి ఈ భూమిలో నత్రజని స్థిరీకరణ పెంచుకొని సింబయాటిక్ నైట్రోజన్ ఫిక్స్ చేసి అంటే ఒక విధంగా రైజోబియం బ్యాక్టీరియా మనకు లోపల ఫాస్ఫరస్ PSB కూడా ఫాస్ఫరస్ సాల్బిరైజం బ్యాక్టీరియా ఇలాంటివి మనం పెంచుకొని నేలలో అంటే ఇవి మన ఈ పచ్చిరొట్ట అనగా మనకు గ్రీన్ గ్రాము, పెసర, మినుములు వేసుకున్నప్పుడు కొంత భూమిలో మనకు యూరియా శాతం పెరుగుతుంది. కాబట్టి ఈ యూరియా పెరిగిన దాన్ని దీని తర్వాత వరి కానీ, పత్తి కానీ, మిర్చి, పసుపు వేసినప్పుడు అప్పుడు మనం తప్పనిసరిగా యూరియా శాతాన్ని తప్పనిసరిగా తగ్గించుకోవాలి. కూడా అంటే మన ఎకనామిక్ లెవెల్లో కూడా మనకు తక్కువ అంటే ఎరువుల మన కొనకుండా కూడా ఈ ఇండైరెక్ట్గా ఈ పంటలు పండించినప్పుడు ఏంటంటే భూమిలో
నత్రజని స్థిరీకరించబడుతుంది, కార్బన్ సిక్వేషన్ కూడా అని ఉంటుంది, కార్బన్ యొక్క సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఈ రోజున ఫిబ్రవరి 10వ తారీఖు నాడున మొత్తం ఒక సుమారు 120 మంది రైతులను పిలిపించి, ఇందులో మహిళా రైతులు ఉన్నారు. చాలామంది మంచిగా మేము చెప్పిన వివిధ రకాలైన పప్పు ధాన్యాల మీద అవగాహన కోసము వారికి పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ ద్వారా వినిపించడం జరిగినది. రైతులను ఇందులో గత 3-4 సంవత్సరాల్లో పప్పు ధాన్యాలు పెంచిన వారు, అధిక దిగుబడి ఇచ్చిన వాళ్ళు కందిలో, అదేవిధంగా పెసర, మినుములో, కౌపీలో కూడా ఎకరానికి సుమారు 6 నుంచి 8 క్వింటాలు వస్తే ఈ రైతులు 10 మంది రైతులను పెసర పంటలో సుమారు 10 క్వింటాలు కూడా ఎకరానికి వచ్చిన రైతులు, అదేవిధంగా కౌపీ కందిలో కూడా 12 క్వింటాల వరకు ఉన్న రైతులను ఎన్నుకొని వారికి ప్రశంసా పత్రం అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఈ రోజున వారికి ఇవ్వడం జరిగినది. చివరగా విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ్ గారి వందన సమర్పణతో రైతుల అవగాహన సదస్సు ముగిసింది. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం సందర్భంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.